ఈ అందరిలో మేము రీసెంట్‌గా బడా గణేష్ వెళ్ళాం కదా! నిజంగా నాకు చాలా ఫేవరెట్ అనే చెప్పాలి. ఎందుకంటే మా పెళ్ళైన కొత్తలో మేము ఇక్కడే ఉండేదనమాట. మేము ఉన్న మా వినాయకుడిని పెట్టిన బ్యాక్ లైన్‌లోనే మేము 2, 3 ఇల్లులు దాటితే మాదే అనమాట. అప్పుడు నేను ఇక్కడున్నప్పుడు డైలీ వెళ్ళేవాళ్ళము. అప్పుడు నేను కన్సీవ్ కూడా అయ్యాను. 4థ్ మంత్, థర్డ్ మంత్ ఆ టైంలో అనమాట. 4థ్ మంత్‌లో అయితే అమ్మ కూడా నా దగ్గర ఉండే. ఆ అమ్మ అప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ డైలీ వచ్చి కూర్చునేది. ఇక్కడైతే కొంచెం కొంచెం పనులు స్టార్ట్ చేసినప్పుడు చూసేది. అమ్మ అయితే నేను లాస్ట్ అప్పుడు ఖచ్చితంగా వస్తా అమ్మని, పాపం రాలేకపోయింది పనుల వల్ల. కానీ అనుకుంటాం కానీ పాపం అమ్మకు కుదరలేకుండే. ఆ తర్వాత ఒకరోజు మా వారికి నైట్ డ్యూటీ చేస్తే నేను బాగా ఏడుస్తున్నాను అనమాట. తనకు నైట్ డ్యూటీ ఉండొద్దు, నాకు కొత్త కదా ఈ సిటీ కళ్ళలో చూసి అదే కోరుకున్నాను. అనుకుంటే తప్పకుండా జరుగుతుంది. ఒకసారి నేను ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాను కదా ఇక్కడ ఉన్నానని. 4థ్ మంత్ ప్రెగ్నెన్సీలో మా వారికి అయితే నైట్ డ్యూటీ అని చెప్పారు. నేనేం మా వారు వెళ్ళొద్దని వినాయకుడి కళ్ళల్లో చూసి అనుకున్నాను అనమాట. తను వెళ్ళొద్దని. నిజంగానే మిరాకిల్ అంటే మిరాకిల్ కాదు. డ్యూటీకి వెళ్ళాలని బయలుదేరిన అతను నాకు డ్యూటీ లేదు సాగిపోయారు. ఏదైనా అర్జెంట్ అయితే పిలుస్తా అని చెప్పి నిజంగా ఇంతకంటే ఇంకా గొప్ప ఏమో అనిపించలేదు నాకు అప్పుడు. నేను అనుకున్నది తప్పకుండా నెరవేరింది.